యోగాతోనే సంపూర్ణ మానసిక ఆరోగ్యం. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ సంస్థ హెచ్బి కాలనీ బ్రాంచ్ రాజయోగా ధ్యానం టీచర్ రమ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏటా జూన్ 21న ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని గుర్తు చేశారు. యోగా శాంతికి చిహ్నమని అన్నారు. మానవులు గర్వించే రీతిలో దేశ రాజయోగా వైభవం ఇంకా పెరగాలి. పూర్వం ఋషులు మునులు రాజయోగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రజలంతా యోగా రాజయోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందాలి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సాధన చేయాలి. ప్రపంచంలో గల 140 దేశాల్లో 9200 పైగా ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఉచిత రాజయోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. భారతదేశ పురోభివృద్ధి, ప్రపంచ శాంతి ప్రతి ఒక్కరి మానసిక శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. యోగా శరీరానికి మాత్రమే పరిమితం కాదు, అతి భౌతిక శక్తి, ఆత్మ లేదా ప్రాణశక్తికి కూడా సంబంధించింది. 10వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తెలిపారు. సహజ రాజయోగాన్ని ప్రపంచానికి ఒకే రకమైన రీతిలో పరమేశ్వరుడు మాత్రమే సహజ రాజయోగా రూపంలో నేర్పిస్తున్నారు. ఈశ్వర ధ్యానం ఆధారంగా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా లభించడం తేలిగ్గా నిత్య దినచర్యలో అన్ని వయసుల వారు సహజ రాజయోగం ద్వారా శారీరక, మానసిక 2 రకాల ప్రయోజనం పొందే దురాలోచనలు, దుర్గుణాలు, దుర్వ్యసనాలు తొలగించుకొని మానవులు దివ్య గుణాలు ఉండే దేవతలుగా అయినప్పుడు వచ్చే స్వర్ణయుగంలో భారతదేశమే స్వర్గంగా ఉంటుందన్నారు. విశాఖలో హెచ్బి కాలనీ, 1 టౌన్ బూరుజ్పేట, ఎంవిపి కాలనీ, సెక్టార్ 1, నేతాజీ పార్క్, మహారాణిపేట, కలెక్టర్ ఆఫీస్ డౌన్, శాంతిపురం, రైల్వే న్యూ కాలనీ, వినాయక గుడి, గాజువాక, బీసీ రోడ్, అగ్నంపూడి, మల్కాపురం, అంబేద్కర్ కాలనీ ప్రాంతాల్లో ఉన్న బ్రహ్మకుమారిస్ బ్రాంచుల్లో ఉచిత రాజయోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె గుర్తు చేశారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజు, పట్నాయక్, ఆడారి కొండాలరావు, చిట్టిబాబు ఘనంగా సత్కరించారు. మీడియా సమావేశంలో బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరహ ప్రకాశ్రావు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందింది భారతదేశంలో. జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 4వ తారీఖున మనం దాన్ని పరిగణించి జరుపుకోవడం జరుగుతూనే ఉంది. ఇది కాకుండా ప్రపంచ దేశాల వారందరూ కూడా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని గుర్తించడానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని జూన్ 21వ తారీఖున ప్రతిపాదిస్తూ ప్రపంచ దేశాల యొక్క ఆమోదంతో ప్రపంచవ్యాప్తంగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక ఆరోగ్యం కావాలంటే శరీరానికి, మనస్సుకి కూడా స్పందన రావాలి. మనము పై నుంచి ప్రపంచాన్ని ఎంతగా అభివృద్ధి చెందించామన్నది అది పైన అయిపోతుంది. కానీ లోపల నుంచి వ్యక్తిగతంగా మారాలి మనిషి. అటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలంటే తప్పకుండా ఇలాంటి యోగా దినోత్సవాల రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ తీసుకోవాలి. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. దీని యొక్క అవగాహన ప్రజల్లో కూడా రావాలి. ఈ రాజయోగ విద్యను, యోగా విద్యలను ధనంతో కాకుండా, కమర్షియల్ కాకుండా ఉచితంగా అందరికీ కూడా అందడానికి మనం ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ పోస్టర్ని మనం విడుదల చేయడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నటువంటి అమెరికాలో కూడా యోగా సెంటర్లు ఉన్నాయి. నగరంలో, మన దేశంలోనే యోగా నేర్చుకొని ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ డిప్లొమా కోర్సు చేసి ఇతర దేశాల్లో వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అంత ప్రాచుర్యం పొందిందని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలామంది యువకులు ఇక్కడ యోగా కోర్సు నేర్చుకుంటారు యూనివర్సిటీలో. ఆ డిప్లొమా పట్టుకొని మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీకి అయినా మన ఇతర దేశాల్లో, మలేషియా కానీ, కౌలాలంపూర్ కానీ, అమెరికా కానీ, అన్ని దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యోగా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యోగాకి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళలో బ్రహ్మకుమారి వాళ్ళ సంస్థ వాడు కూడా ఉన్నారు అందులో. మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి అదనంగా చాలా కాలం బట్టి చేస్తున్నారు వాళ్ళు. కానీ మోడీ గారు దీన్ని ఒక యోగా దినోత్సవం కింద డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్ వచ్చింది. అంటే యోగా చేయటం వలన మీ ఆరోగ్యమే కాకుండా కుటుంబం యొక్క సౌలభ్యం కూడా మీకు ఉంటుంది. అందువల్ల ఈ కొత్త విద్యా విధానాల్లో మీరు గమనించారో లేదో,
గత 2022 నుంచి కొత్త విద్యా విధానం వచ్చింది. ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా ఐసీఎస్ సిలబస్ చేస్తున్నారు అనేది ఎక్కడైతే ఉందో ఒక క్లాసు యోగా క్లాస్ కూడా అందులో పెట్టాలనేటటువంటి మోడీ గారు ఆ విద్యా విధానంలో ఒకటి పెట్టారు. అది కొంతమంది వ్యతిరేకించి చదివే విషయం, కానీ అంటే చిన్నప్పటి నుంచి యోగా పట్ల యోగా చేసినట్లయితే వచ్చే సౌకర్యాలన్నింటినీ కూడా ఆ దశ నుంచి నేర్పినట్లయితే ఉపయోగపడుతుందని నమ్మి ఆ కొత్త విద్యా విధానంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది పెట్టారు. అట్లాగే ఏ యూనివర్సిటీలో అయితే యోగా డిప్లొమా కోర్సులు లేవో ఆ యోగా డిప్లొమా కోర్సులు కూడా ఆ యూనివర్సిటీలో పెట్టున్నారు. అందులో దీని యొక్క ప్రాసెస్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గేటటువంటి ప్రశ్న అంత మాత్రం లేదు. మీరు ఎంత బాగా అభివృద్ధి చెందింది కావచ్చు, ఎంత మీద డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత ఉన్నా సరే, విలాసవంతమైన సౌకర్యాలు మీకు ఉన్నా సరే, యోగా వల్ల వచ్చేటటువంటి లాభాలు అనేకం ఉన్నాయి. సుఖమైన శాంతియుతమైన యోగా చేయటం వల్ల కేవలం మీ ఆరోగ్యం బాగుపడుతుందని శాంతిగా ఉంటారు. ఉదయం లేచి రాత్రి వరకు శాంతిగా ఉంటే, మీరు శాంతిగా ఉంటే మీ కుటుంబం శాంతిగా ఉంటుంది, సొసైటీ శాంతిగా ఉంటుంది, ప్రపంచం శాంతిగా ఉంటుంది. సో అది కేవలం అన్ని రోగాలకు ఒకే ఒక మందు ఏదైనా అంటే అది యోగా. అందువల్ల భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఆయన ఎక్కడికైనా యోగా ప్రాశస్యాన్ని ఆయన ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఏ దేశం వెళ్ళినా సరే మీరు గమనించండి, ఆయన స్పీచ్లుగా విన్నట్లయితే. సో అందువల్ల ప్రాచీనమైంది ఇది ఎందుకు పనికి అదేం కాదండి. ప్రాచీనమైందా కొత్త అయినా అది మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది వ్యక్తి ఆలోచించాలి. అందువల్ల ఇంకొక చాలా ప్రధానమైన విషయం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఈ యోగా దినోత్సవాన్ని గుర్తించింది. అంటే ఆయన సుమారు 129 దేశాలు ప్రతినిధుల్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు గుర్తించారంటే దీనికి ప్రాశస్యంతో మనం తెలుసుకోవాలి. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటిది భారతదేశం. అందువల్ల ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని అందరూ తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఇంతవరకు యోగా చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలి. ఆ నేపథ్యంలో మేడం గారిని మన బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వాళ్ళని సంప్రదించినట్లయితే వారు దీనికి ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నారు. దీనిలో అనేక సింపుల్ మెథడ్స్ ఉంటాయి, వెరీ సింపుల్ మెథడ్స్ ఉంటాయి. మీ ఏజ్